మీలో చాలా మందికి కోపం ఎక్కువగా వస్తుందా? మనలో సహజ గుణమైన కోపం తగ్గాలంటే, అసలు కోపమే రాకుండా ఉండాలంటే వారాల చిట్కా ఒకటి ఉంటుంది. అదేమిటో చెప్తాను వినండి. ఒక వ్యక్తి పిచ్చి కోపంతో ఓ దుర్మార్గానికి కారణమై 5 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. విడుదలయ్యాక ఒక గురువుని ఆశ్రయించాడు. ఆ గురువు గారు ఈ వ్యక్తికి చెప్పిన వారాల చిట్కా ఇది. సోమవారం. వారంలో మొదటి రోజునే కోపం ఎందుకని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మంగళవారం నాడు అమంగళకరమైన కోపం తెచ్చుకోరాదని భావించాలి. బుధవారం బుద్ధిగా ఉండాలి గనుక కోపానికి తావే ఉండకూడదు. గురువారం గురువులు చెప్పినవి విని పాటిస్తే కోపమే రాదు. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు. అమ్మవారి ముందు కోపం తెచ్చుకోకూడదని ప్రతి ఒక్కరూ భావించాలి. శనివారం కోపం తెచ్చుకుంటే శని వస్తుందేమోనని భయపడాలి. ఇక ఆదివారం సెలవు రోజు కాబట్టి సరదాగా సంతోషంగా గడపాల్సిన ఈ రోజు కోపమేమిటని భావించాలి. 7 రోజుల వారాల చిట్కా పాటిస్తే కోపాన్ని సులభంగా ప్రతి ఒక్కరూ అధిగమించవచ్చు. బుద్ధుడు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి మహాత్ముల బోధనలను ఆచరిస్తే కోపాన్ని తప్పకుండా అధిగమించవచ్చు. శాంత స్వభావం కలిగిన వారికే మనశ్శాంతి ఉంటుందని మనం గ్రహించాలి. కోపం ఒక శాపం లాంటిది. కోపం అసహనానికి ప్రతీక. కోపం వలన వచ్చేవి అనర్థాలే తప్ప ఉపయోగకరమైన పని ఒక్కటి ఉండదు. ఎవరి మీద కూడా కోపం తెచ్చుకొని మితిమీరి ప్రవర్తించకూడదు. కోపం వినాశకారి. కోపంలో మనిషి సహనం కోల్పోయి ఏదైనా చేయవచ్చు. కోపం కొంప ముంచుతుంది. తన కోపమే తనకు శత్రువు అని వేమన గారు చెప్పారు. మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. హరే కృష్ణ. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.